రేణు దేశాయ్ అందరికీ ఓ సలహా ఇచ్చారు. దేశం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలంటూ కోరారు. మీరు నిజంగా మీ దేశం గురించి, మీ కుటుంబ భద్రత గురించి ఆలోచించే వాళ్ళే అయితే ముందు ఓ పని చేయండి. చైనాలో తయారయ్యే చిన్న చిన్న వస్తువుల్ని కొనడం మానేయండి. ఏ వస్తువు కొన్నా దానిపై ఉన్న లేబుల్ని చదవండి. ఒకవేళ అవి చైనా వస్తువులైతే ఈ కారణంతోనే కొనడం లేదని షాపు యజమానికి గట్టిగా చెప్పండి. అయితే నేను కూడా ఇప్పటి వరకు చైనాలో తయారైన చాలా వస్తువుల్ని కొన్నాను. కానీ ఇక నుంచి ప్రతి లేబుల్ని చెక్ చేసి చైనా వస్తువు అయితే నిషేధిస్తున్నాను. ఇక ముందు కూడా అలానే చేస్తాను. ఇది చాలా పెద్ద పనే, కానీ ఎక్కడో ఒక చోట మొదలు కావాలి. కనుక మీరు కొనే ప్రతి వస్తువు ఎక్కడ తయారవుతుందనే లేబుల్స్ని ఖచ్చితంగా చదవండి. మన దేశానికి మద్దతు పలకండి. జై హింద్ అంటూ రేణు పోస్ట్ చేశారు. అలా ఇలాంటి పనులు ఎప్పుడో ఒకసారి మొదలు కావాలి. మన దేశాన్ని మనమే సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? ఈ పోస్టుని మీ స్నేహితులు, కుటుంబాలకి అందరికీ షేర్ చేయండి. అందరూ చర్చించండి. ఆ పిచ్చి పిచ్చి రియాలిటీ టీవీ షోలు చూడడం మానేసి మన దేశం గురించి మాట్లాడండి అంటూ ఈ పోస్ట్కి క్యాప్షన్ ఇచ్చారు రేణు. అయితే ఈ ఆలోచన బాగానే ఉంది, కానీ అసలు చైనా వస్తువుల్ని అందుబాటులో ఉంచకుండా చేస్తే సమస్య ఉండదు కదా అనేది నెటిజన్ల అభిప్రాయం. ఎందుకంటే చైనా నుంచి భారత్ ఎన్నో వస్తువుల్ని దిగుమతి చేసుకుంటుంది. అసలు భారత ప్రభుత్వం వాటిని బ్యాన్ చేసి చైనా నుంచి ఎలాంటి వస్తువులు దిగుమతి చేసుకోకుండా ఉండటం కదా అసలు పరిష్కారం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అప్పుడే చైనాకి బుద్ధి వస్తుందని, ఉగ్రదాడులకి, ఉగ్రవాదాలకి మద్దతు పలికి సాయం చేసి తయారు చేసే పాకిస్తాన్ లాంటి దేశాలకి మద్దతు ఇవ్వడం ఆపుతుందని అంటున్నారు.